హలో గైస్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ మనం దోశ బ్యాటర్ యూజ్ చేసి 2 రెసిపీస్ నేర్చుకుంటాం. ఒకటి బన్ దోశ అండ్ ఉత్తప్పం. కమింగ్ టు ప్రిపరేషన్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని వాటి మనం కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనం వీటి వల్ల మనకు మంచి టేస్ట్ అని చెప్పి ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఏదైతే బ్యాటర్ ఉంటుందో ఆ బ్యాటర్ వేసుకొని తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మొత్తం దాంట్లో యాడ్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ యాడ్ చేశాక దాంట్లో ఎంతైతే సాల్ట్ మనకైతే రిక్వైర్డ్ ఉంటుందో అంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి బీట్ చేసేసి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. అది థిక్ ఉందా లేకపోతే లిక్విడ్ ఉందా చూసుకొని దాన్ని బట్టి బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీన్ని ఇలా చేయడం వల్ల దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం ఎంతైతే ఆయిల్ కావాలో అంత యాడ్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి అండ్ బ్యాటర్ కూడా దోశ బ్యాటర్ దాంట్లో వేయాలి. దాన్ని ఇంకా సిమ్లో మనం మూత పెట్టేసి కొంచెంసేపు కుక్ చేయాలి. సో ఇలా కుక్ చేసి ఇంకో సైడ్ కూడా టర్న్ చేయాలి. సో రెండు వైపులా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మనం వెయిట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఊతప్పం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో దోశ బ్యాటర్ని మనం వేయాలి. వేసి దాన్ని మంచిగా కాల్చాలి. 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలి. సో ఇలా చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ ఊతప్పం అనేది రెడీ అవుతుంది. ఇలానే బన్ దోశ కూడా మనం సేమ్ అలానే రెడీ చేసుకుంటాము. సో ఇలా ఎప్పుడైతే మనకైతే పిండి మిగిలిపోతుందో సో ఆ పిండితోనే డిఫరెంట్గా ఇలాంటి టేస్టీ ఫుడ్ అనేది రెడీ చేసుకోవచ్చు.